దశరథుడు మళ్ళీ ఋష్యశృంగుని చూశాడు. ఓ మహాత్మా, అశ్వమేధ యాగము నా చేత చేయించితివి. ఇప్పుడు నా వంశానికి వెలుగు వచ్చే పుత్రయాగంను చేయించాలి అని అడిగాడు. ఆ క్షణం ఆ వేద నినాదం ప్రపంచం మీద రాముని అవతారానికి పునాదిగా నిలిచింది. వసంతపు గాలి తాకుతున్న పవిత్ర యజ్ఞవేదిక, అగ్నికుండముతో జ్వలిస్తున్న మండలు నీలిమాకాశాన్ని తాకేలా ఎగిసిపడుతున్నాయి. వేద ఘోషల మధ్య ఋష్యశృంగుడు లోతైన ధ్యానంలో మునిగిపోయాడు. సుదీర్ఘ మౌనానంతరం కళ్ళు నెమ్మదిగా తెరిచి ఆయన స్వరంలో దివ్యమైన నిర్ణయం రోగింది. మహారాజా దశరథ, నీ వంశానికి పుత్ర సంతానం ప్రసాదించుటకై నేను పుత్రకామిష్టి యోగం చేయబోతున్నాను. ఇది వేదంలో పేర్కొన్న అథర్వ శిరస్సు మంత్రాల ఆధారంగా జరుగుతుంది. మీకు ఆ శుభలక్షణమైన పుత్రులు కలుగుతారు. ఆ మాటలు వినగానే దశరథుని ముఖంపై పవిత్రమైన ఆనందం పరుచుకుంది. యాగమంతా అగ్నిజ్వాలల సాక్షిగా ప్రారంభమైంది. వేదఘోషల మధ్య ఆ యాగాగ్ని అగ్నిదేవుణ్ణి పిలిపించింది. హవిస్వీకారానికి దేవతలందరూ ఒక్కొక్కరుగా ఆకాశ మార్గం దిగివచ్చారు. కాని ఆ దివ్య సభలో ఒక్క నీడ మాత్రం ప్రశాంతతను చెరిపేసింది. రావణుడి భయం. దేవతలందరూ బ్రహ్మదేవుని ఎదుట ఒకే కంఠంతో ప్రార్థించారు. ఓ సృష్టికర్త, మీరు ఇచ్చిన వరాలతో గర్వించి రావణుడు ముల్లోకాలను నాశనం చేస్తున్నాడు. మునులను, బ్రాహ్మణులను హింసిస్తున్నాడు. వాడి వరాల శక్తి ముందు మేము ఏమీ చేయలేకున్నాము. సూర్యుడు వాడి సమక్షంలో చల్లబడుతున్నాడు. వాయువు వాడి దగ్గర నిశ్శబ్దమవుతోంది. సముద్రుడు అలలను వెనక్కి లాక్కుంటున్నాడు. ఓ బ్రహ్మదేవా, ఈ లోకాన్ని రక్షించే మార్గాన్ని చూపండి అంటూ దేవతలంతా ప్రార్థించారు. బ్రహ్మదేవుడు ఆలోచనలో మునిగాడు. ఆలోచన మధ్యలో ఆయన నిశ్శబ్దంగా తల వంచుకుని అన్నాడు, దేవతలారా, నేను ఇచ్చిన వరం ప్రకారం రావణుడు మనుష్య చేతిలో తప్ప మరెవ్వరి చేతిలోనూ చావడు. కాబట్టి వాడి అంతం నరరూపంలోనే సాధ్యం. ఆ మాటలు వినగానే దేవతల ముఖాల్లో వెలుగులు పూశాయి. అప్పుడే ఆకాశ మార్గమున ఒక దివ్యకాంతి మెరుస్తూ విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యాడు. దేవతలందరూ భక్తిపూర్వకంగా నమస్కారాలు చేసి వేడుకున్నారు. ఓ దేవదేవా, బ్రహ్మదేవుని వరప్రభావంతో ఉన్మతుడైన రావణుడు ముల్లోకాలను హింసిస్తున్నాడు. అయోధ్యాధీశుడైన దశరథుడు ఇప్పుడు పుత్ర సంతానం కోసం యాగం చేస్తున్నాడు. మీరు మా అందరికీ రక్షణగా ఆయన వంశంలో అవతరించండి. నరరూపంలో జన్మించి రావణుణ్ణి సంహరించండి అంటూ వేడుకున్నారు. విష్ణుమూర్తి దివ్యమైన స్మితంతో ఆ దేవతల వైపు చూశాడు. ఆ స్వరం నిశ్శబ్దాన్ని చీల్చింది. దేవతలారా, భయపడకండి. త్వరలోనే నేను భూలోకంలో అవతరిస్తాను. రావణుని దుష్టత్వానికి తెరనెత్తుతాను. 11,000 సంవత్సరాలు ధర్మ సంరక్షణ చేస్తూ ఈ భూమిని పాలిస్తాను. ఆ వాగ్దానం ఆకాశమంతా ప్రతిధ్వనించింది. ఆ తర్వాత విష్ణుమూర్తి దివ్య సంకల్పంలో మునిగిపోయాడు. భూలోకంలో నా జన్మస్థానం అయోధ్య. దశరథుని వంశంలో 9 కుమారులుగా జన్మిస్తాను. అలా దివ్య నిశ్చయంతో విష్ణువు తన ఆత్మని 4 అంశాలుగా విభజించి భూలోక పయనానికి సిద్ధమయ్యాడు. యాగవేదిక ముందు వేదమంత్రాల ఘోషలు గగనమంతా మారుమోగుతున్నాయి. హవీర్భాగాలు అగ్నికి సమర్పించిన క్షణంలో ఆ అగ్ని జ్వాలల్లోంచి ఒక్కసారిగా ఒక దివ్యకాంతి, ఒక మహారూపం అవతరించింది. అతని దేహమంతా అగ్నిజ్వాలల మాదిరిగా వెలుగుతో తేజోమయంగా ఉంది. నల్లని ఎర్రని వస్త్రములతో, రక్తవర్ణ ముఖకాంతితో, సింహం లాంటి కేశాలతో, సూర్యుడి లాంటి కాంతిలీనుతూ, దుందివి గర్జన లాంటి స్వరంతో మార్మోగించాడు. అతని చేతిలో బంగారు పాత్ర, ఆ పాత్రలో దివ్యమైన పాయసం, పైన వెండి మూతతో మృదువుగా మెరిసిపోతుంది. దశరథుడు ఆ దృశ్యాన్ని చూసి భయభక్తులతో నమస్కరించాడు. ఓ మహానుభావా, తమరెవరు? నేను ఏమి సేవ చేయగలను అంటూ అడిగాడు. ఆ మహాప్రభువు నిశ్శబ్దంగా చిరునవ్వు చిందించాడు. తర్వాత ఆయన స్వరం ఆకాశంలో ప్రతిధ్వనించింది. ఓ దశరథ మహారాజా, నన్ను ప్రజాపతి పంపాడు. ఈ పాత్రలోని పాయసం దేవతలచే సిద్ధమైంది. దీన్ని నీ భార్యలకివ్వండి. దీని ద్వారా నీకు పుత్ర సంతానం, ఆయుష్షు, ఆరోగ్యం, సంపద అన్నీ లభిస్తాయి అని చెప్పి ఆ దివ్య పాత్రను దశరథుని చేతిలో ఉంచాడు. అది దశరథుని చేతిలో తాకిన క్షణంలోనే
ఆ చల్లని లోహపు పాత్ర నుంచి తేజస్సు వ్యాపించింది. దశరథుడు ఆనందభరితమైన హృదయంతో నమస్కరించి ఆ పాయస పాత్రను చేతిలోకి తీసుకున్నాడు. ఆ దివ్య రూపం నెమ్మదిగా ఆకాశంలో కలిసిపోయింది. దశరథుడు నిశ్శబ్దంగా అంతఃపురంలోకి అడుగుపెట్టాడు. అతని ముఖం మీద దివ్యకాంతి. భార్యలందరూ భక్తితో ఎదురు చూస్తున్నారు. ఆ పాయసంలో సగభాగం కౌసల్యకిచ్చాడు. మిగిలిన సగాన్ని సుమిత్రకు ఇచ్చాడు. తర్వాత ఇంకో భాగాన్ని కైకేయికి సమర్పించాడు. మిగిలిన చివరి భాగం ఆలోచించి దాన్ని మళ్లీ సుమిత్రకు ఇచ్చాడు. కౌసల్య, సుమిత్ర, కైకేయులకు ఎటువంటి తేడా అనుకోలేదు. ఆ దివ్య పాయసం దొరికిందనే ఆనందంలో వారు మునిగిపోయారు. వారి కళ్ళల్లో సంతోషం, హృదయంలో భక్తి మాత్రమే ఉంది. కాలం క్రమంగా నడిచింది. ఆ మంగళదినంలో ముగ్గురు గర్భవతులయ్యారు. అయోధ్యలో ఉత్సాహం అలలాగా ఎగిసింది. రాజవంశానికి వారసులు పుడతారు. అయోధ్య అంతా సంబరమైంది. దశరథుడు ఆకాశం వైపు చేతులు చాచి నమస్కరించాడు. ఓ దేవతలారా, నా వంశంలో జన్మించబోయే ఆ పుత్రుడు ఈ లోకానికి ధర్మాన్ని తెచ్చిపెట్టాలి అని అన్నాడు. కళ్ళల్లో తడి తేలుతూ ఆ రాత్రి నక్షత్రాలు మరింతగా ప్రకాశించాయి. ఎందుకంటే విష్ణువు అడుగులు భూమిని తాకబోతుంది. రామ